చాలా సంతోషం. గతించిన వారమంతా దేవుడు కాపాడి భద్రపరిచి క్షేమమునిచ్చి ఆరోగ్యం ఇచ్చి మరొక సమయం ఆయన సన్నిధానంలో ఉండే భాగ్యం దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయమందు కనుక ఈ సమయమందు సాక్షుల నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రేమల తండ్రి, కృపల దేవాందరమునైనా ఎంతవరకు నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు, వారి సాక్ష్యాలు మీరు విని ఉన్నారు కనుక మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. విన్నటువంటి నేను ప్రభా సాక్ష్యాలను బట్టి వారి జీవితాల్లో వారి బ్రతుకులో ఏదైతే నేను ప్రభా మీరు దాసి ఉంచి ఉన్నటువంటి మేలులను నీ బిడ్డలకు మీరు దయచేయండి. అటు రీతిగానే ఈ సమయం ముందు కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలను ప్రభా జ్ఞాపకం చేసుకొని సంఘ బిడ్డలకు కావలసినటువంటి మీ లేఖన అంశములను వర్తమానాన్ని ప్రభా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. గత వారమునైనా మేము నిర్గమకాండంలో నుంచి 16వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి మీరు కృపనిచ్చారు. ఈ సమయమందునైనా నిర్గమకాండం 17వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకోబోతుండగా ప్రభా నీ బిడ్డలమైన మాతో మీరే మాట్లాడండి. నైనా ఏదైతే ఈ చరిత్రలు మా కొరకు మీరు వ్రాసి ఉంచారో అందులో మేము ఏ గుణపాఠాన్ని నేర్చుకోవాలని, అందులో మేము ఎటువంటి పాఠాలను ప్రభు మేము అర్థం చేసుకోవాలని మీరు మా కొరకు వ్రాసి ఉంచారో, వ్రాసి ఉంచినటువంటి నైనా ఈ పాఠాలను మేము నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నిబిడలమైన మాకు దయచేయండి. ఈ కొడుకులో ప్రభా మీరు మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని నడిపించండి. కొడుకంతటి పైన మీ ఆత్మ సంచారం కలిగించండి. చదువుతున్నటువంటి లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. నిలబడిన దాసును మరుగుపరిచి నీ దాసుని ముఖాంతరంలో వచ్చి మీరే మాట్లాడండి. నైనా నీ దాసుని వరకాల మొదలుకోండి నడినెత్తి వరకు కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీ ఆత్మ చేత నింపండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయమని చేసిన ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయం అంతా ప్రియమైన బిడ్డలారా, గత వారం మనం 16వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 16వ అధ్యాయంలో నిర్గమకాండము 16వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆహారాన్ని మనము ఒకసారి చూసాము. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించిన దేవుడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపిస్తున్నటువంటి దేవుడు, వారిని ఎర్ర సముద్రము గుండా బయటకు తీసుకువచ్చిన తర్వాత వారు తాగడానికి నీళ్లు లేవని, తినడానికి ఆహారం లేదని వారు దేవుని శోధించినప్పుడు, అలాగే మాంసము లేదని వారు దేవుని శోధించినప్పుడు దేవుడు అద్భుత రీతిలో వారికి మాంసమును ఆహారాన్ని దేవుడు వారికి దయచేసినట్లుగా 16వ అధ్యాయం మనం చూస్తున్నామండి. 16వ అధ్యాయంలో దేవుడు దయచేసిన ఆహారం పేరేమని చదువుకున్నాం మనం. దేవుడు దయచేసిన ఆహారం ఏంటండి? పరలోకము నుంచి భూమి మీదకి దేవుడు పంపించిన ఆహారం పేరు మన్నా అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మన్నాని అంతవరకు ఎవరు కూడా తిననటువంటి ఆహారాన్ని ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు అద్భుత రీతిలో వారికి ఆహారముగా మన్నాను పంపించినట్టుగా మనం చూస్తున్నాం. రెండవదిగా వారు మాంసము కోరుకున్నప్పుడు, మాంసము లేదని సనిగినప్పుడు, దేవుని మీద గొణుగినప్పుడు, దేవుని మీద తిరగబడినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారికి మాంసాహారాన్ని పంపించాడు. ఎలాగా? సాయంత్రం సమయంలో వారు వేసుకున్నటువంటి గుడారాల చుట్టూ కూడా పూరేళ్లు వచ్చి ఆ గుడారాల చుట్టూ అవి పడిపోయినప్పుడు వాటిని పట్టుకుని వాటిని మాంసముగా వండుకుని వారు తినినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుడు వారిని నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు? ఆయన
పగలు మేఘ స్తంభములో ఉండి రాత్రులు అగ్ని స్తంభములో ఉండి దేవుడు ఇశ్రాయేలు జనాంగా నడిపిస్తున్న సందర్భాన్ని ఈ నిర్గమకాండములో మనం చూస్తున్నాం. దేవుడు ఏదైతే పగలు మేఘ స్తంభములో ఉండి వారికి కాపుదలగా ఇస్తూ ఆ మేఘము సంచరించడం మొదలు పెట్టినప్పుడు, నడచడం మొదలు పెట్టినప్పుడు ఆ మేఘముతో పాటు ఇశ్రాయేలు జనాంగం నడుస్తూ మేఘం ఎక్కడైతే ఆగుతుందో ఆగిన చోట వారు విశ్రాంతి తీసుకునేవారు. ఆగిన చోట వారు గుడారాలు వేసుకుని అక్కడ వారు విశ్రాంతి తీసుకుని వండుకునేది వండుకుని తిన్నది తిని అక్కడ వారు జీవించేవారు. అటు రీతిగా మేఘము నడిచినప్పుడు వారు నడిచేవారు, మేఘము నిలిచినప్పుడు వారు నిలిచి ఆ ప్రాంతంలో వారు బస చేసేవారు. ఇది దేవుడు వారిని నడిపిస్తున్నటువంటి నడిపింపుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడ నుంచి మన్నాను దేవుడు కురిపిస్తున్నాడు, పూరెలు రప్పిస్తున్నాడు, వారు తింటున్నారు, వారు ప్రయాణము చేస్తున్నారు. ప్రయాణం చేస్తూ కొలది కొంత దూరం వెళ్ళిన తర్వాత 17వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా వారికి ఒక సమస్య ఎదురైనట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తాం. 17వ అధ్యాయము మనం చదువుతామండి. మొదటి వచనం నుంచి 17వ అధ్యాయం మనం చదువుతాం. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చెప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగా నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళేమని అడుగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. చూడండి, వారు ప్రయాణమై వెళుతున్నారు, ప్రయాణం చేస్తున్నారు, రోజులు గడుస్తున్న కొలది 17వ అధ్యాయం వచ్చేసరికి రెఫీదీములోనికి వారు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. రెఫీదీములోకి వచ్చేసరికి వారికి తాగడానికి నీళ్లు లేవు, వాగులు వంకలు లేవు, ఎక్కడ చూద్దామన్నా నీరు చుక్క దొరకడం లేదు. తాగడానికి వారు దప్పిక కొన్నారు, బాగా దాహం వేసేస్తుంది కానీ ఎక్కడ కూడా నీళ్లు వారికి దొరకలేదు. అంతకు ముందైతే మారాలో వారికి నీళ్లు కనపడ్డాయి కానీ ఆ నీరు చేదుగా ఉన్నప్పుడు మరలా వారు తనిగినప్పుడు దేవుడు మారాన మధురమైన నీళ్లుగా దేవుడు మార్చాడు. అలాగే ఇక్కడ కూడా నీరు వీరికి కావాల్సి వచ్చినప్పుడు, దాహం వేస్తున్నప్పుడు, నీరు వారికి అక్కర కలిగినప్పుడు వారు ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేయడం మానేసి మోషే మీద సనగడం, దేవుని మీద సనగడం మరలా వీళ్ళు ప్రారంభించారు. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏమిటంటే మనకేదైనా అక్కర కలిగినప్పుడల్లా దేవుని మనం శోధిస్తూ ఉంటాం. దేవుడు ఏదన్నా మనకి ఇస్తే సంతోషంగా ఆనందంగా మా దేవుడు బాగా మంచి దేవుడు అంటాం. ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా ఇరుకు వచ్చినా, సమస్య వస్తే ఏం దేవుడులే అనేటువంటి పరిస్థితి ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లోనూ ఉంది. ఈనాడు మన మధ్య కూడా ఆ సమస్య ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళెమ్మని అడుగుగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా. అంటే అన్ని విషయాలలో దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నా కానీ దేవునిని వీరు శోధిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, 3వ వచనం, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పుకొని మోషే మీద చనుగుచు, ఇదెందుకు? మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చావా అని మరలా వాదించడం మొదలు పెట్టారు. ఇదే సమస్య ఎర్ర సముద్రం ముందు ఒక మాట ఇళ్ళ పలికారు. ఏంటో తెలుసండి? ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఎర్ర సముద్రం దాకా తీసుకుని వచ్చి ఐగుప్తీలు వచ్చి మమ్మల్ని చంపి ఇక్కడ బాధ పెడితే ఇక్కడ మేము చనిపోవాలని ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకుని వచ్చావా అని వారు దేవుని సనిగారు. మోషే మీద కూడా సనిగినట్టుగా మనం చూస్తున్నాం. అదే మాట ఇక్కడ మరలా నీళ్లు లేకపోతే చచ్చిపోతారండి? దాహం వేస్తేనే చనిపోతారా? దాహం లేకుండా మంచినీళ్ళు తాగకుండా దాదాపు సంవత్సరాల కాలం ఉన్నటువంటి ఒక వ్యక్తిని మేము చూసాం. చూడండి, దాహం లేకపోయినా కానీ మంచినీళ్ళు లేకపోయినా కానీ బ్రతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
కానీ దాహము లేక నేను చనిపోతున్నామని సత్యాన్ని వీరిక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పు చేత సంపుటకు ఐగుప్తులను ఇక్కడికి తీసుకుని వచ్చితిరని వారు మోషే మీద దేవుని మీద వారు తిరగబడుతున్నట్టుగా చూస్తున్నారు. 4వ వచనం, అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి సంపుతురేమో అని మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ఇలా పరిస్థితి ఎలాగైపోయిందంటే, నువ్వు నీళ్ళు ఇస్తావా, నిన్ను చంపేయమంటావా? నువ్వేగా మమ్మల్ని తీసుకొచ్చింది, నీవేగా మమ్మల్ని నడిపించింది, నీవే కదా ఐగుప్తులోంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తాను రండి అని మమ్మల్ని లేవతీసి తీసుకొచ్చావు కదా, కనుక దీనికి బాధ్యత అంతా నీవే. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం ప్రార్థన చేశారు వాళ్ళు? ప్రభువా, ఈ ఇటుకలు మేము చేసుకోలేకపోతున్నాము, ఈ గడ్డి మేము తెచ్చుకోలేకపోతున్నాము, ఈ అడుసు మేము తొక్కలేకపోతున్నాము, ఐగుప్తులు పెట్టేటటువంటి బాధ ఇంత అంతా కాదు, చాలా కఠినమైన బాధ, మేము బ్రతకలేకపోతున్నాం, మేము జీవించలేకపోతున్నాం, దయచేసి మమ్మలను ఈ కష్టం నుంచి ఇబ్బందుల నుంచి విడిపించు ప్రభు అని ఎలాగ ప్రార్థన చేశారంటే వాళ్ళు కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రార్థన చేస్తారు ఇశ్రాయేలు జనాంగం. వారి ప్రార్థనలకు ఇచ్చే కదా మోషేని దేవుడు పుట్టించి మోషేని ఏర్పాటు చేసి ఐగుప్తు రాజును బెదిరించి ఐగుప్తు రాజును భయపెట్టి 10 తెగుళ్ళు అద్భుతమైన తెగుళ్ళు కలిగించి అక్కడ నుంచి వారిని ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించింది దేవుడు. ఎవరి గురించి? ఇశ్రాయేలు పడుతున్న బాధను వారు తప్పించమని ప్రార్థించారు కనుకనే దేవుడు వారిని తప్పించి బయటకు తీసుకుని వస్తుంటే ఆహారం కావాలంటే మన్నాను కురిపించాడు, మాంసం కావాలంటే పూరెలనైనా రప్పించాడు. ఇప్పుడు ఏమన్నారు? మంచి నీళ్లు లేవని, తాగడానికి నీళ్లు లేవని మోషేను రాళ్లతో కొట్టేటువంటి సందర్భానికి వస్తూ వారు చెప్పిన మాట, అంటున్న మాట ఏంటో తెలిసింది, దాహము చేత దప్పు చేత మమ్మల్ని చంపేయడానికి ఇక్కడికి మమ్మలను తీసుకుని వచ్చావా అని మోషే మీద దేవుని మీద నిందలు వేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు, నేనేం చేయుదును, ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో వారు కొడతారు, చంపేస్తారు ప్రభువా. ఏంటి నాయనా, ఇంత మేలు చేసినా వీరు కీడే తలుస్తున్నారు, ఇంత ఉపకారం చేసిన వీరు కీడే తలుస్తున్నారని మోషే దేవునికి ప్రార్థన చేస్తున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. నిజమే, పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు మనకు దేవుడు ఎన్నో సహాయం చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు, ఎన్నో మేలు చేశాడు. ఆయన అనారోగ్యం ఉన్నప్పుడు ఆదుకున్నాడు, అస్వస్థలు ఉన్నప్పుడు ఆదుకున్నాడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు, మనం ఇబ్బందులు ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఎవరైనా మనల్ని నిందిస్తున్నప్పుడు, నిందల పాలు చేస్తున్నప్పుడు దేవుడు కాపాడు భద్రపరిచాడు. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఏదైనా కొత్తగా ఏదైనా సమస్య వచ్చింది అనుకో, ఏం దేవుడు అయ్యా, నిన్ను నమ్మాం కదా, నిన్ను ప్రార్థన చేస్తున్నాం కదా, నీ సన్నిధానికి వస్తున్నాం కదా, అయినా కానీ మాకు ఈ శ్రమలేంటి, మాకు ఈ శోధనలు ఏంటని మనం కూడా ఈ రోజున దేవునిని ఏం చేస్తామంటే కించపరుస్తూ ఉంటాం, దేవుని సొనుగుతూ ఉంటాం. 5వ వచనం చదవండి. అందుకు దేవుడు చెప్తున్న మాట, అందుకు దేవుడు యెహోవా మోషే, అయితే నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరు తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్ర చేత పట్టుకుని పొమ్ము, ఇదిగో అక్కడ ఓరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా దేవునికి స్తోత్రం కలుగునగాక. సరే, వారు శనిగితే శనిగారు, గొణుగితే గొణుగారు, నువ్వేం చేస్తావు? ఇశ్రాయేలు పెద్దల్లో కొంతమందిని తీసుకుని వెళ్ళు, ఓరేపు దగ్గరికి వెళ్ళు, ఓరేపు కొండ దగ్గరికి వెళ్ళు, ఆ కొండ ముందు నేను నీకు ఎదురుగా నుంచుంటాను, నువ్వు ఆ కొండను కొట్టు, కొండను కొడితే ఆ కొండ ఏం చేస్తుంది? నీకు గొప్ప నీటిని నీకు ఇస్తుంది. కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. ఏం చేశాడండి? మోషేతో దేవుడు చెప్తున్నాడు, ఎందుకయ్యా మోషే బాధపడతా, నేను అన్నాను కదా,
నిన్ను నాయకుడిగా ఏర్పాటు చేసింది నేను, ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించమన్నది నేను, వాళ్ళకి ఏం కావాలన్నా నేను ఇస్తాను. నువ్వు ప్రార్థించావు, ఇదిగో నీ చేతి కర్రను తీసుకుని వెళ్ళి ఎర్ర సముద్రం ఏదైతే కొట్టావో కొట్టిన కర్రను తీసుకుని వెళ్ళి ఆ ఓరేపు కొండ దగ్గర కొండను కొట్టి నీకు నేను నీళ్లను ఇస్తాను అన్నాడు. ఎలాగిస్తా అంటే నీళ్లు, అప్పటికి దాదాపు 20 లక్షల మంది జనాభా పెరిగిపోయారు. ఐగుప్తులోంచి బయటకు వచ్చినట్టు జనాభా కొద్ది కొద్దిగా పిల్లలు పుడుతున్నారు, పెద్దవారు అవుతున్నారు, పిల్లలు పుడుతున్నారు, పెద్దవారు అవుతున్నారు. 20 లక్షల కాల్బలం అయిపోయారు. మొత్తం అక్కడి నుంచి బయటకు వచ్చిన వారు, ఆఖరికి అరణ్యంలో నడిచిన వారు మనం చూడగలిగితే 40 లక్షల కాల్బలం అయితే, ఇక్కడ 17వ అధ్యాయానికి వచ్చేసరికి 20 లక్షల కాల్బలం జనాభా వారు పెరిగిపోయారు. పెరిగినటువంటి 20 లక్షల కాల్బలానికి నీరు కావాలంటే ఎంత కావాలి? ఎన్ని గ్యాలన్ల నీళ్లు కావాలి, ఎన్ని లీటర్ల నీళ్లు కావాలి? వారు సమృద్ధిగా త్రాగడానికి, సమృద్ధిగా వారు సేవించడానికి వారికి కావాల్సినటువంటి నీరు ఎంతైతే కావాలో తెలుసా ప్రియమైన బిడ్డలారా? 20 లక్షల మందికి దాదాపు వారం రోజులు కుండపోత వర్షం కురిసినా సరిపోదు. వారం పాటు కుండపోత వర్షం కురిసినా సరిపోదు, అంత నీరు కావాలి. కానీ దేవుడు అద్భుతంగా ఆ బండను చీల్చి ఆ బండను కొట్టగా ఆ బండలో నుంచి నీరు బయలుదేరి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవిగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నులు ఎత్తినట్లు చేశాను. అతడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సానియు మేరీబానియు పేర్లు పెట్టెను. ఎప్పుడైతే కొండను కొట్టాడో, తన కర్రతో కొట్టాడో, వెంటనే ఆ బండ ఏం చేసిందండి? నీటిని విడుదల చేసింది. ఎటువంటి నీరంటే అద్భుతమైనటువంటి నీటిని విడుదల చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బండలో నుంచి నీళ్ళు ఎలాగ వస్తాయండి? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో నుంచి నీళ్ళు వస్తాయి. బోరు వేస్తే నీళ్ళు వస్తాయి. బండ మీద బోరేస్తే నీరు రాదండి. వస్తుందా? రాదు. కానీ దేవుని ఆజ్ఞ చెప్పున, దేవుని మాట చెప్పున, దేవుని మాట మాట్లాడితే ఏదైనా దేవుడు చెప్పినట్టుగా జరిగించవలసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు కూడా ప్రపంచంలో అక్కడక్కడ కొండల మీద నుంచి నీరు ఉబికి వస్తూ ఉంటుంది. కొండల్లో నుంచి, రాతిలో నుంచి నీరు ఉబికి వస్తూ ఉంటుంది. ఎంతో ఎత్తైనటువంటి కొండపై నుంచి కూడా నీరు ప్రవహించే ప్రదేశాలు చాలా ఉన్నాయి. దేవుడు చేసిన సృష్టిలో దేవుడికి అసాధ్యమైనది ఏది లేదనేటువంటి సత్యాన్ని దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల ముందుగా ఆయన చేశాడు. అద్భుతమైనటువంటి తెగుళ్లు రప్పించాడు. అద్భుతంగా ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాడు. అయినా కానీ వారు మర్చిపోయారు అనమాట. ఇప్పుడు తిన్నారు, మరలా మర్చిపోయారు. వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. గత సంవత్సరం ఇదే రోజున మీరు ఏమి వేసి తిన్నారు, ఏం కూర వండుకున్నారంటే మీరు చెప్తారమ్మా? చెప్తారా? చెప్పలేము. గత సంవత్సరం ఇదే రోజున మనం ఏం తిన్నామో మనము చెప్పలేము. కానీ వీళ్ళు తిరిగి కనీసం సంవత్సరం కాలం కాకుండానే దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయారు. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తుని విడిచి దాదాపు 3 నెలలే. ఈ 3 నెలల కాలంలోనే దేవుడు చేసిన అద్భుతాలు వారు మర్చిపోయారు. మర్చిపోయి దేవుణ్ణి శోధించడం మొదలు పెట్టినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మోషే 2 పేర్లు పెట్టాడండి. 7వ వచనంలో ఏం పేర్లు పెట్టాడు? మొట్టమొదటిది మస్సా అనేటువంటి పేరును పెట్టాడు. రెండవది మేరీబా అనేటువంటి పేరు పెట్టాడు. ఈ 2 పేర్లకు హీబ్రూ పదంలో మనం అర్థం చూసినట్లయితే మస్సా అంటే దేవునిని పరీక్షించడం అని అర్థం. మస్సా అంటే ఏంటో తెలుసండి? వారు పరీక్షించారు. ఎవరిని? మోషేని కాదు, దేవునిని పరీక్షించారు. ప్రియమైన బిడ్డలారా, మేరీబా అంటే జగడమాడడం. ఎవరితోను? దేవునితోని, మోషేతోను, అహరోనుతోను వారు ఇశ్రాయేలు జనాంగము జగడమాడారు అనేటువంటి సందర్భాన్ని తెలియజేసేటటువంటి పేర్లను ఇక్కడ 7వ వచనంలో మోషే అక్కడ వారికి పేర్లు పెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ రోజున మనం కూడా దేవుని మీద తిరగబడతాం, జగడాలాడతాం, దేవుణ్ణి నిందిస్తాం, దేవుని దూషిస్తాం. మనకు కలిగినటువంటి కష్టాన్ని బట్టి దేవుని మనం ఏం చేస్తామండి? సేదరించుకుంటాం అన్నమాట.
ఎవరికైనా చెప్పండి, అమ్మా యేసు ప్రభువుని నమ్ముకోమ్మా, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడమ్మా అంటే వాళ్ళు ఏమంటారు? చాలా చాలే ఊరుకోవయ్యా, మీ దేవుడు ఏమని గొప్పవాడా అంటారు. మనం ఏమనుకుంటాం? మన దేవుడు మన గొప్పవాడు. చాలా మంది దేవుని గురించి చెప్పే విషయంలో ఎలాగ చెప్తారో తెలుసండి, మన తల్లి మంచిది అని చెప్పాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మా తల్లి చాలా మంచిది, మా తల్లి నన్ను చాలా బాగా చూసింది, నా తల్లి నన్ను బాగా పెంచింది, పెద్ద చేసింది, నా తల్లి తినకుండా నాకు ఆహారం పెట్టింది అని నీ తల్లి గురించి నువ్వు చెప్పుకోవాలి. అంతే కదా? నీ తల్లిలా కాదయ్యా నా తల్లి అన్నాం అనుకో, వాడికి ఏమొస్తుంది? ఏమ్మా ఏమొస్తుంది అడిగి? మీ తల్లిలా కాదయ్యా మా తల్లి అన్నాం అనుకోండి, ఏమొస్తుంది మనకి? ఏమంటాడు వాడు? వెంటనే కోపం వస్తుంది, మళ్ళీ కొట్టడానికి వస్తాడు. కానీ దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రభావాన్ని మనము తెలియపరచడం మానేసి ఎదుటి వారిని గురించి మనం కించపరుస్తున్నాం. కనుకనే ఈ రోజున చాలా మంది క్రైస్తవులంటే చాలా మందికి వ్యతిరేక భావం కలుగుతుందన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. నువ్వు దేవుని గురించి చెప్పు, దేవుని మహిమను గురించి చెప్పు, దేవుని ప్రభావాన్ని గురించి చెప్పు. వారి దేవుళ్ళ గురించి నీవు ప్రస్తావన ఎత్తకూడదు. మన తండ్రి మంచివాడు, మన తండ్రి గురించే చెప్పుకోవాలి. మన తండ్రి ఎంత శ్రేష్టమైన వాడో, ఆయన ఎంత శ్రేష్టమైన గుణము కలిగిన వాడు, మన కొరకు ప్రాణము దారబోసిన వాడు, మన కొరకు రక్తము దారబోసిన వాడు. కనుక నన్ను నిన్ను కూడా ఆయన నరకం నుంచి తప్పించడానికి ఈ లోకానికి వచ్చాడని నువ్వు ప్రచారం చేయాలి. అంతేగాని ఎదుటి వారి యొక్క తండ్రుల గురించి, ఎదుటి వారి యొక్క తల్లుల గురించి మనము ఎప్పుడు కూడా కించపరిచి మనము మాట్లాడకూడదు. మన తల్లి గొప్పతనం చెప్పుకోవాలి, మన తండ్రి గొప్పతనం మనం చెప్పుకోవాలి. అప్పుడు మన దేవుని గురించి, మన తండ్రి గురించి, మన తల్లిని గురించి, తల్లి తండ్రి, మన దేవాది దేవుని గురించి వారు ఇష్టపడతారన్న సత్యాన్ని లేఖనాల్లో మనకు తెలియచేయబడుతుంది. అందుకే శిష్యులను పంపుతూ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఏంటో తెలిసింది? పరలోక రాజ్యం గురించి చెప్పండి, రక్షణ గురించి సువార్త చెప్పండి, రక్షించబడకపోతే, మారు మనసు పొందకపోతే మీరు నరకానికి వెళ్తారని చెప్పండి, నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి, నమ్మని వారిని విడిచిపెట్టండి. ఏ ఊర్లోకైనా మీరు వెళితే మిమ్మల్ని చేర్చుకోకపోతే మీరు మరలా తిరిగి వచ్చేటప్పుడు మీ పాదధూళి అక్కడ దులిపి వచ్చేయండి. తీర్పు దినాన ఆ పాదధూళి వారి మీద సాక్ష్యం పలుకుతుందని చెప్పాడు దేవుడు యేసు ప్రభువారు. అంతేగాని చెడ్డయన్ని తీసుకొచ్చి మీదేసుకోమని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఈ రోజున ప్రపంచం అంతట్లో కూడా దేవుని సువార్తను ప్రకటించడానికి అనేక మంది బయలుదేరుతున్నారు, కానీ దేవుని యొక్క మహిమను వారు చెప్పలేకపోతున్నారు, దేవుని గుణ లక్షణాలను వారు విశదీకరించలేకపోతున్నారు. కనుకనే చాలా మంది అన్యులకు ఏమవుతుందో తెలుసా? దూరస్తులైపోతున్నారు, పగవారైపోతున్నారు. వారు వీరిని చంపేటటువంటి స్థితిలోనికి వారు తెచ్చేసుకుంటున్నారు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎప్పుడైనా కాపాడేవాడే, ఎలాగైనా కాపాడేవాడే. తన బిడ్డలైన వారిని కాపాడి రక్షించడానికైనా ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉంటాడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. కనుక మనం జాగ్రత్తగా మన దేవుని యేసుక్రీస్తు ప్రభువుల వారిని, ఆయన రక్షణను, ఆయన యొక్క మరణాన్ని, పునరుత్థానాన్ని మనం ప్రచారం చేస్తూ మా దేవుని యొక్క గొప్పతనం ఇదని చెప్పాలంతే. కనుక అటు రీతికి లోకంలో మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించాలన్న సత్యం పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఈ సందర్భంలో మనము 8వ వచనం చదువుతాం. చూడండి, 8వ వచనం చూస్తే, అమాలేకులు వచ్చి రెపీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకులు యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను అనెను. ఏమంటున్నాడు ఇక్కడ? అమాలేకులు వచ్చారు. అమాలేకుల సంతతి ఎక్కడి నుంచి వచ్చింది? అమాలేకులు అంటే ఎవరు? యాకోబు గారు తెలిసింది మనకి. యాకోబు అన్నగారి పేరు ఎవరమ్మా? యాకోబు అన్నగారి పేరు ఎగిరిపోయింది అంతే ఎక్కడగా. యాకోబు అన్నగారి పేరు ఏసావు. యాకోబు అన్నగారి పేరు ఏసావు. యాకోబుకి ఏసావుకి తగువలేంటి? యాకోబుకి ఏసావుకు గొడవ ఏంటి?
యాకోబు మోసం చేత తండ్రి యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడని బైబిల్ గ్రంథంలో, మోసం చేసి పొందుకున్నాడని బైబిల్ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. నా తండ్రి దగ్గర నుంచి నాకు రావాల్సిన ఆశీర్వాదాలు యాకోబు పొందుకున్నాడు కనుక యాకోబుని ఎప్పుడైనా ఎలాగని చంపేస్తానని ఏసావు కత్తట్టుకుని తిరుగుతున్నాడు. అంటే యాకోబుకి ఏసావుకి మధ్య శత్రుత్వం ఉంది, భేదాభిప్రాయాలు ఉన్నాయి కనుక ఏసావు యాకోబుని చంపడానికి అప్పటి నుంచి తిరుగుతున్నాడు. యాకోబుకు పుట్టిన పిల్లలు కూడా, ఏసావుకు పుట్టినటువంటి పిల్లలు, యాకోబు పుట్టిన పిల్లల సంతానం అంతా కూడా ఎప్పుడు కూడా వేరు దెబ్బలాటలు, గొడవలు పడుతున్న సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అయితే అమాలేకులు ఎవరని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏసావు యొక్క సంతానము అమాలేకులని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అమాలేకులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా మోషే చెప్తున్నాడు యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచుకుని వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నేను నిలిచెదను అని చెప్పి యెహోషువతో మోషే చెప్పాడు. చెప్పిన తర్వాత యెహోషువ యుద్ధం చేయడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధం ఆడెను. మోషే, అహరోను, ఊరు అనువారు ఆ కొండ శిఖరం మీదకి పైకి ఎక్కిన తర్వాత చూడండి, యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు. సైన్యం తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను తీసుకుని వెళ్ళాడు. అప్పటికే వారు కొద్ది యుద్ధ నైపుణ్యాన్ని నేర్చుకుని ఉన్నారు ఇశ్రాయేలు జనాంగము. వీరు యుద్ధం చేయడానికి వారు వెళ్ళినప్పుడు యుద్ధంలో ఇశ్రాయేలు జనాంగానికి యుద్ధం అసలు రానే రాదు. ఇశ్రాయేలు జనాంగానికి యుద్ధం రాదు. యుద్ధం వచ్చే వాళ్ళకి యుద్ధం రాదు. ఏమొచ్చు ఏమా? ఇశ్రాయేలు జనాంగానికి ఏమొచ్చు? ఐగుప్తులో ఇశ్రాయేలు జనాంగం ఏం చేశారమ్మా? ఐగుప్తులో ఇశ్రాయేలు జనాంగం ఏం పని చేశారు అమ్మా? ఇటుకలు చేసుకునేవారు. మట్టి పిసుక్కుని గడ్డి తెచ్చుకుని ఇటుకలు తయారు చేసి ఇటుకలు రాజుగారు సేవకులకు అప్పగించి ధాన్యం తెచ్చుకుని వారు వండుకు తినేవారు. అంటే ఇశ్రాయేలు జనాంగానికి యుద్ధము రాదు. కానీ ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తుకు దేవుడు నడిపించేటువంటి సందర్భంలో షార్ట్ కట్ లో తీసుకుని వెళ్లకుండా చుట్టూ తిరిగి అరణ్య మార్గంలో తీసుకుని వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసండి? ఎవరన్నా యుద్ధానికి వస్తే యుద్ధంలో వీరు జయం పొందరు కనుక యుద్ధం నేర్పొచ్చు వీళ్ళకని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? చుట్టూ తిరిగి వీరిని నడిపిస్తున్న సందర్భాన్ని ఈ యొక్క ప్రయాణంలో మనం చూడగలుగుతున్నాం. వీరు యుద్ధం చేయాలంటే యుద్ధ నేర్పరి కాదు వీరు. కానీ యెహోషువ ఏం చేశాడండి? సైన్యం తీసుకుని కొంతమంది సేవకులు తీసుకుని వెళ్ళి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు వీరు యుద్ధంలో నెగ్గాలంటే, గెలవాలంటే ఏం కావాలి? యుద్ధంలో విజయం కావాలంటే ఎవరు సహాయం కావాలి? దేవుని యొక్క సహాయం వారికి కావాలి. 11వ వచనం చదువుతామండి. 11వ వచనం, మోషే తన చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. చూడండి, యుద్ధంలో గెలవాలంటే, యుద్ధంలో విజయం రావాలంటే మనకి దేవుని యొక్క సహాయము తప్పనిసరిగా కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా కష్టమైనటువంటి పనిలో, బాధాకరమైన పనిలో, ఇబ్బందికరమైన పనిలో, ఎవరు మనకు సహాయం చేయలేనటువంటి పనిలో మొట్టమొదటిగా మనం కోరుకోవాల్సింది ఎవరినో తెలుసండి? దేవునిని మనము సహాయము కోరుకోవాలి. మోషే ఏం చెప్తున్నాడు యెహోషువతో? నేను కొండ మీదకి ఎక్కుతాను. ఎలాగెక్కుతాను? కర్రను చేత పట్టుకుని, ఎర్ర సముద్రము కొట్టినటువంటి ఆ కర్రను చేత పట్టుకుని నేను ఆ కొండ మీదకి ఎక్కుతాను. కొండ మీదకి ఎక్కి కర్ర చేత పట్టుకుని చేతులు పైకెత్తి నేను దేవుని ప్రార్థన చేస్తూ ఉంటాను. నీవు కింద యుద్ధము చెయ్యని యెహోషువతో మోషే చెప్పి కొండ మీదకి ఎక్కాడు. కొండ మీదకి ఎక్కిన తర్వాత కర్రను 2 చేతులు తల పైకి పట్టుకుని మోషే ప్రార్థన చేస్తుంటే ఇశ్రాయేలు జనాంగము గెలిచేవారంట. చేతులు బరువెక్కి ఆ 2 చేతుల కర్రతో పాటు కిందకు దించినప్పుడు అమాలేకులు గెలిచేవారంట. చదవండి ఏమని? మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు
అమాలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటగా దానిని వేసి అహరోను కుమారుడును అహరోనును ఊరు అను ఒకడును ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన ఒకడు అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అంటే దేవుడు విజయాన్ని ఇచ్చే సందర్భాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడండి. నిర్గమకాండములో మోషే 2 చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలు గెలిచేవారు. చేతులు బరువెక్కి కిందకి దింపినప్పుడు అమాలేకులు గెలిచేవారు. అయితే మరి మోషేతో పాటు వెళ్ళినటువంటి వీరిని మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా, వీరేం చేశారంట, ఒకడు ఆ పక్కన ఒకడు ఈ పక్కన నుంచుని మోషే కూర్చుంటే ఒక రాయేసి రాయి మీద మోషేను కూర్చోబెట్టి వీరిద్దరు కూడా మోషే 2 చేతులు పైకెత్తి పట్టుకొనగా సాయంత్రం వరకు మోషే చేతులు పైకొండగా మోషే చేతులు పైకొన్నప్పుడు ఇశ్రాయేలుకు విజయం వచ్చింది కనుక ఆ చేతులు పైకొన్నప్పుడు వారు నిలకడగా ఉండగా అస్తమించే వరకు నిలకడగా చేతులు ఉండగా వారు ఇశ్రాయేలీలు జయించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 13వ వచనం చూడండి. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతను జనులను గెలిచెను. 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీనిని వ్రాసి యెహోషువకు వినిపించుము అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమాలేకుల పేరు భూమి మీద ఉండకుండా నేను తీసివేస్తాను. ఇప్పుడు మీకు ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో దేవుడు సౌలుతో చెప్తున్నటువంటి ఒక మాటను మీకు ఈ సందర్భంలో మీకు గుర్తు చేస్తాను. దేవుడు ఎందుకు అమాలేకులను చంపమన్నాడు? దేవుడు అమాలేకుల మీద ఎందుకు యుద్ధం చేయమన్నాడు? అమాలేకులలో ఒక్కడిని కూడా విడిచిపెట్టకుండా సౌలును చంపమని దేవుడు ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడో ఇప్పుడు మనం చదివితే మనకు అర్థం అవుతుంది. సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మనం చదివితే మనకు అర్థం కాదు. చదువుతాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చదువుతాం. ప్రియమైన బిడ్డలారా చదవండి. ఒక్కొక్క దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలు తన జనుల మీద అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము. దేవుడు సెలవిచ్చేది ఏమనగా, అమాలేకులు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అమాలేకులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వారు ఐగుప్తుల నుంచి రాగా అమాలేకులు వారికి విరోధులై ఆ మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా. కాబట్టి మీరు పోయి కనికరించగా అమాలేకులు హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాడిదలు సమస్తమును హతము చేసి వారికి కలిగినది అంతయు బొత్తిగా పాడు చేయమని దేవుడు ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నిర్గమకాండము 17వ అధ్యాయము మనము చదవకుండా 11వ వచనం మనం చదవకుండా సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో ఈ సంఘటన మనం చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, దేవుడికి ఎంత కోపం ఏమిటి, దేవునికి ఎంత పగ ఏంటి, అమాలేకుల మీద పగ ఏంటి, అమాలేకులు ఏం చేస్తారు అని మనం అప్పుడప్పుడు దేవుని కూడా ఒక్కొక్కసారి అభద్రతా భావంతో మనం చూస్తూ ఉంటాం. దేవునికి ఏం గుర్తుందంటండి? దేవునికి ఏం గుర్తుంది? ఐగుప్తుల నుంచి బయటికి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు అమాలేకులు ఊరకనే ఉత్తినే
ఊరికనే ఏ కారణం చేత, ఏ కారణం లేకుండా అమాలేకులు ఇశ్రాయేలు మీదకు యుద్ధానికి వచ్చిన సందర్భాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు సౌలు రాజుతో చెప్తున్నాడు దేవుడు. సమయాలు వచ్చాడు, దేవుడు చెప్తున్నాడు, సౌలా నువ్వు వెళ్ళి అమాలేకులను అందరిని కూడా సమూలంగా నాశనం చేయి. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా, పసిపిల్లలు మొదలుకొని అందరిని కూడా, వారికి కొన్ని కలిగినదంతా, గొర్రెలనేమి గుడ్డలనేమి సంపద అంతని కూడా నీవు నాశనం, ఒక్కరిని విడిచిపెడతానికి వీల్లేదు. కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి వస్తున్నప్పుడు మార్గ మధ్యములో ఓరకనే ఈ అమాలేకులు వెళ్ళి ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేస్తారు కనుక వారు ఆ రోజున యుద్ధ నైపుణ్యం లేని వారు కనుక ఇప్పుడు నువ్వు రాజు కనుక నువ్వు వెళ్ళి వారిని సంహరించమని దేవుడు సౌలుతో సమూయేలు ద్వారాగా వర్తమానం ఇస్తున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవుని ప్రణాళిక గొప్పదండి. ఊరకనే దేవుడు ఎవరి మీద కూడా కక్ష కట్టేవాడు కాదు. తన బిడ్డల మీద ఎవరైనా అపనిందలు వేస్తే, తన బిడ్డల మీద ఎవరైనా ఎదురు తిరిగితే, యుద్ధానికి వస్తే వారిని సమూల నాశనం చేయడానికి దేవుడు ఏమాత్రము వెనుకాడడు అనే సత్యాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చెప్పింది ఒకటి, సౌలు రాజు గారు చేసింది ఒకటి కనుక సౌలును రాజుగా ఉండకుండా దేవుడు తిరస్కరించి తర్వాత దావీదును రాజుగా దేవుడు ఏర్పాటు చేసిన సంగతి ఇది వరకు మనం చాలా సార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక అక్కడ మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో దేవుడు చెప్పిన సంగతిని ఇక్కడ 14వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి 13వ వచనం 14వ వచనం, అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజులను అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, నేను అమాలేకుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేదును గనుక జ్ఞాపకార్థంగా గ్రంథములో దీనిని వ్రాసి యెహోవాకు వినిపించు. పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క సంఘటన దేవుడు వ్రాసి ఉంచి సమూయేలు ప్రవక్త ద్వారాగా సౌలు రాజుగా ఆ రోజున దేవుడు వినిపించాడు. ఎంత ప్రణాళిక అండి! ఎన్ని సంవత్సరాల తర్వాత సమూయేలు చరిత్ర, ఇశ్రాయేలు చరిత్ర కొన్ని వందల సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాలనే కానీ దేవుడు అమాలేకుల మీద ఇశ్రాయేలు జనాంగం చేత పగ తీర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. 15వ వచనం చూడండి. తర్వాత మోషే ఒక బలిపీఠంను కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకును అమాలేకులతో తరతరముల వరకు యుద్ధము అనేను. ఇక్కడ రాశాడండి, అమాలేకులకి ఇశ్రాయేలుకి తరతరములకు కూడా యుద్ధమే అని దేవుడు ఇక్కడ రాశాడు. కానీ మరి సొలొమోను యొక్క పరిపాలనలో అమాలేకులు గాని ఎవరు గాని సొలొమోను మీద యుద్ధానికి ఎవరు రాలే. కారణం తెలుసండి, సొలొమోనుకు దేవుడు అటువంటి ఆధిక్యతను ఇచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము. చూడండి, యెహోవా నిస్సి అంటే దానికి అర్థం ఏంటో తెలుసండి. హీబ్రూ భాషలో యెహోవా నా ధ్వజము, నా ధ్వజం అంటే నా కేడము, నన్ను ఆదరించే కేడము, నన్ను ఆదుకునే కేడము అనేటువంటి మరి అర్థం వచ్చేటటువంటి యెహోవా నిస్సి అని అక్కడ మోషే అక్కడ ఆ బలిపీఠము కట్టి బలిపీఠానికి పేరు పెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. రెండవ విషయం ఏంటంటే, మనం గెలవాలంటే, మనం పోరాటం చేసి గెలవాలంటే మనకి ఎవరు సహాయం కావాలో తెలిసింది, దేవుడు మనకు సహాయం కావాలి. శత్రువుల పైన జయం కలగాలంటే, సాతాను మీద కూడా మనకు జయం కలగాలంటే మనకి ఎవరు సహాయం కావాలి? దేవుని పైనే మనం ఆధారపడి ఈ లోకములో శత్రువుతో గాని సాతానుతో గాని మనము గెలవగలుగుతాం. మనమే గెలవలేం. కనుక దేవుని మీద ఆధారపడి గెలవాలనే సత్యాన్ని మోషే తన కర్రను చేత పట్టుకుని 2 చేతులు పైకెత్తి ఆ కొండ మీద దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సహాయం కోసం ఎదురు చూసినప్పుడు ఇశ్రాయేలు జనాంగము గెలిచి అమాలేకులను ఓడించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇది 17వ అధ్యాయము యొక్క సారాంశం. ప్రియదినబిడ్డలారా, కనుక ఈ సమయం అంతా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో ఉండడానికి ఎవరైతే ఇష్టపడతారో,
దేవునితో నడవడానికి ఎవరైతే ఇష్టపడతారో, దేవుని యొక్క సన్నిధానంలో ఉంటూ దేవుని యొక్క ఆశీస్సులు పొందుకోవడానికి ఎవరైతే ఇష్టపడతారో వారిని దేవుడు గెలిపించేవాడుగా ఉన్న సత్యాన్ని ఈ 17వ అధ్యాయము మనకు జ్ఞాపకం చేస్తుంది. రెండవ విషయం ఏంటంటే, దేవుడిని సనగకుండా కొనగకుండా ఎవరైతే వారి జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారో, భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో, యోబు లాగా. యోబు భార్య అయితే సనిగింది గొణిగింది గాని యోబు మాత్రం ఏమాత్రము సనగలేదు కొనగలేదు కనుక యోబుని దేవుడు ఎంతగానో హెచ్చించాడు. పోగొట్టుకున్న దానికంటే 2 ఆశీర్వాదాలు యోబుకు దేవుడు ఇచ్చాడు. అట్రీతిగాని దేవుడు మనల్ని కూడా సనగకుండా కొనగకుండా దేవునితో మనం నడిస్తే దేవుడు మనకు కూడా ఆశీర్వాదాలు దయచేస్తాడు. మూడో విషయం ఏంటంటే, చూడండి, దేవుని పరీక్షించడానికి మనము ప్రయత్నం చేయకూడదు. ఆయన పరీక్షించగలిగినటువంటి వ్యక్తి కాదు. మనల్ని ఆయన పరీక్షించాలి కానీ మనము దేవునిని ఎప్పుడు కూడా పరీక్షించకూడదు. చాలా మంది పరీక్షిస్తాడు, ప్రభువా నాకు ఇది చేయనైనా, ఇది చేస్తే, ఇది నాకు చూపిస్తే, ఈ యొక్క నిదర్శనం నాకు చూపిస్తే నేను నిన్ను కొలుస్తాను, నిన్ను ఆరాధిస్తాను. దేవుని పరీక్షించడం మన పని కాదు. దేవుడే మనల్ని పరీక్షించాలి. దేవుని యందు మన విశ్వాసం ఉంచి నడవడమే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యము. నాలుగో విషయం ఏంటంటే, మేరీబా అంటే జగడమాడడం. దేవునితో ఎప్పుడు కూడా మనము జగడమాడకూడదు. దేవునితో మనము దేవునిని పరీక్షించకూడదు. రెండవది, దేవునిని మనము జగడమాడకూడదు. జగడం ఎవరితో ఆడతాం? మనకంటే కింద స్థాయి వారితో ఆడతాం, మనకంటే తక్కువ స్థాయి వారితో జగడమాడతాం. మనకంటే పెద్ద స్థాయి వారితో జగడమాడాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మనలను తుక్కురెగ్గొడతారు. దేవుడు మనకంటే ఉన్నతమైన వాడు, లోక ప్రపంచమంతటి కంటే ఉన్నతమైన వాడు, ఈ లోకాన్ని సృష్టించిన వాడు కనుక ఆయనతో జగడమాడేటటువంటి స్థాయి మనది కాదు. మనం ఎప్పుడు కూడా దేవునిని ప్రాధేయపడి అడగాలి, ఆయన సన్నిధానములు అడగాలి, ఆయనను కోరుకుంటూ అడగాలి, ఆయన బ్రతిమాలుకుంటూ మనము ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఆశీర్వాదాలు దయచేస్తున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. అందుకే మోషే ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడి జీవించిన వాడు. ఇశ్రాయేలు జనాంగం నడిపించడానికి మోషే తన సొంత శక్తిని ఎప్పుడు కూడా ఉపయోగించలేదు. దేవుని మీద ఆధారపడి ఇశ్రాయేలు జనాంగం నడిపించాడు. మనము కూడా మన కుటుంబాన్ని, మనము మన యొక్క భక్తి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని మనం నడిపించుకోవడానికి దేవుని మీద ఆధారపడదాం. దేవుని మీద ఆధారపడి దేవునితోనే నడుస్తూ దేవునికి ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవా, వందనములు నాయన. ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించి విడిపించి నడిపించడానికి నేను ఎన్నో ప్రణాళికలు ఏర్పాటు చేస్తావు తండ్రి. ఎర్ర సముద్రం మధ్య వచ్చినప్పుడు 2 పైలుగా చేర్చి ఐరన్ నేలను నడిపించిన గొప్ప దేవుడు తండ్రి. నీళ్లు లేవని సనిగినప్పుడునైనా నీటిని ఇచ్చినవాడు, బండను చీర్చి నీటినిచ్చినవాడు, ఆహారం కోసం మన్నాను కురిపించినవాడు, మాంసము కోసం పూరెలను రప్పించినవాడు, అమాలేకులు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అమాలేకుల మీద విజయాన్ని ఇచ్చినటువంటి గొప్ప దేవుడు తండ్రి. దేవా, మోషే ప్రార్థించేవాడు, మీరు కనికరించేవారు. మోషే ప్రార్థించినప్పుడు మోషే మాటను కనికరించి ఆలకించి ఇశ్రాయేలు జనాంగానంతటిని కూడా అరణ్య మార్గంలో నడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించిన గొప్ప దేవుడు నీవే. మా జీవితాల్లో కూడా ప్రభా నిన్ను సణుగుతున్నావేమో, గొణుగుతున్నావేమో, నీ మీద మేము జగడమాడుతున్నావేమో ప్రభా. దేవా, ఈ సమయం ముందునైనా ప్రభా నేను మోషే ఎలాగైతే ప్రభా వినయంతో విధేయతో నీ సందన ప్రార్థించాడు. ఇశ్రాయేలు జనాంగము ఎంత విసిగిచ్చినా, ఎంత చిరాకు పెట్టినా, ఎంతనైనా ప్రభు నిన్ను శోధించినా, ఎంత పరీక్షించినా ప్రభా మోషే మాత్రము నీ సన్నిధానంలో నిందారహితుడై తలవొక్కి నీ సన్నిధానం ప్రార్థించి వారికి కావాల్సిన ఆశీర్వాదాలు ఎలాగైతే అయినా నీ దగ్గర నుంచి పొందుకున్నారు. మా జీవితంలో కూడా అట్టి రీతిగా ప్రభా వినయముతో విధేయతో నీ దగ్గర నుంచి ప్రభా మీ చేతుల్లో నుంచి నైనా మీ సన్నిధానంలో నుంచి ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం నిబిడలమైన మాకు కూడా దయచేయండి. అమాలేకులు ప్రభువా ఓరకైనా ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఇదిగోనైనా ప్రభా సౌలు చేతనైనా అమాలేకుల మీదకి యుద్ధానికి పంపించి నైనా శత్రువులను ప్రభువా హతము చేయించిన గొప్ప దేవుడు నీవే. ఈ సమయంలో మా మీదకి లేచేటటువంటి శత్రువులను, మా మీదకి ఎదురు తిరిగేటటువంటి శత్రువులను, సాతాను శక్తులను, అంధకార శక్తులను ప్రభువా నైనా నీ కేడము చేత, నీ ధ్వజము చేత
ప్రభువా నశింప చేయగలిగినటువంటి గొప్ప దేవుడవు నీవే. నీ సన్నిధానంలో మేము ఉన్నప్పుడు, నీతో పాటు మేము నడిచినప్పుడు, నీ సన్నిధానం నిందారైతులుగా ఉంటూ భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించినప్పుడు నైనా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించగల శక్తిమంతుడవు నీవే అని సత్యాన్ని ప్రభువా ఈ సమయం నీ బిడ్డలమైన మాకు తెలియజేస్తున్నందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డలందరూ కూడా నీ మీద ఆధారపడేటువంటి జీవితాన్ని, బ్రతుకును, భయభక్తులు కలిగిన జీవితాన్ని వారికి దయచేయండి తండ్రి. ఈ లోకంలో శత్రువు అనేక రకాలుగా దాడులు చేస్తాడు తండ్రి. ఆ దాడుల నుంచి నేను ఎదుర్కోవాలంటే, ఆ దాడుల నుంచి మేము విజయం పొందాలంటే నీ సహాయాన్ని మేము కోరుకోవాలి. అట్టి రీతిగా మేము సహాయం కోరుకుని ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి. విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో ఫలింప చేయండి. అన్ని విషయాలలో ప్రభువా నీనైనా నీ సన్నిధానంలో మోకరించి నీ సహాయాన్ని కోరుకునేటువంటి బిడ్డలుగా నేను ప్రభువా సంఘాన్ని, సంఘ బిడ్డలను కూడా మీరు నేను అట్టి మనసును, అట్టి తలపుల వరకు దయచేయమని విన్నటువంటి వారందరూ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించమని మా ముందున్నటువంటి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.